నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో మొత్తానికి తీపి కబురు రానే వచ్చింది. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ విరమణ ప్రకటనకు అనుగుణంగా హార్ముజ్ జలసంధిలో నౌకా రవాణా ప్రారంభం కావడం, అలాగే ఏంటంటే అగ్రిమెంట్ కుదరడం నిజంగా తీపి కబురే మార్కెట్కి. సో తప్పనిసరిగా అంటే మదుపర్లకి ఇది ఒక మంచి జోష్ ఇస్తుందని భావిస్తున్నాం. అలాగే ఏంటంటే ముడి చమురు ధరలు తగ్గడంతో సోమవారం ప్రపంచ మార్కెట్లు సానుకూలంగానే స్పందించాయి. ఈ నెల 19న స్విట్జర్లాండ్లో శాంతి ఒప్పందం జరగబోతోందని వార్తలు వెలువడడంతో మదుపర్లు ఉత్సాహంగా కొనుగోలు జరిపారు. దీంతో సెన్సెక్స్ నిఫ్టీ కొంత పరుగులు పెట్టాయనే చెప్పచ్చు. సెన్సెక్స్ 736 పాయింట్స్ ప్లస్ అయితే నిఫ్టీ 231 పాయింట్ల ప్లస్తో నిన్న క్లోజ్ అయింది. మరి ఈరోజు ఎలా ఉండబోతోంది? మరి ఈ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో, జాతీయ పరిణామాల నేపథ్యంలో, అలాగే ఏమైనా రిజల్ట్స్ అవి వచ్చేది ఉంది, లేదంటే డేటా వచ్చే అవకాశం ఉన్న సందర్భంలో ఎలా ఉండబోతోంది మార్కెట్, అలాగే ఏంటంటే ఈరోజు ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి తెలుసుకోవడం కోసం ప్రైమ్ నైన్ ప్రత్యేకంగా మా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేస్తోంది. ఇది ప్రైమ్ నైన్ మీకు కల్పిస్తున్న ఎక్స్క్లూజివ్ సదుపాయం. సో మరి మీకు తెలుసు కదా, ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి మీకు కావాల్సిన సలహా సూచన తీసుకోవచ్చు. సో తప్పనిసరిగా ఏంటంటే మీ టీవీని మ్యూట్ చేయండి, అలాగే బ్లూటూత్లో మాట్లాడద్దు. సో డైరెక్ట్గా మాతో మాట్లాడి మీరు సలహా సూచన తీసుకోండి. కుదిరితే స్పెల్లింగ్ చెప్తే మోర్ క్లియర్ ఉంటుంది. అలాగే చాట్ బాక్స్లో కూడా రండి, చాట్ బాక్స్లో కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కాలర్స్ని కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో మరి ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్. సో మార్కెట్లో జోషి సార్ ఏంటి సార్, ఏంటి ఈవేళ ఎలా ఉండబోతోంది, ఏంటి మీ సలహా సూచన 30 సెకండ్స్ ఇచ్చేస్తే. సో కాలర్స్ రెడీగా ఉన్నారు, చాట్ బాక్స్ రెడీ గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్ గా ఉంది. ఎందుకంటే మళ్ళీ ట్రంప్ ఏమన్నారంటే ఆ న్యూక్లియర్ వెపన్స్ గురించి మేము అది నెవర్ యూజ్ చేయము, అది అంటే వాళ్ళు చెప్పిన ప్రకారంగా అండర్స్టాండింగ్ ఉంది. $300 బిలియన్ పేమెంట్ ఇదన్నీ ఫేక్ న్యూస్ అని మళ్ళీ పోస్ట్ చేస్తాడు ఆయన. అంటే ఏదో ఒకటి రెచ్చగొడతా ఉన్నాడు మళ్ళీ. ఎందుకంటే ఓ రకంగా నిజంగా ఒప్పుకున్నా ఆయన టెంపర్తనాన్ని దునియా మొత్తం చూసేటట్టు చేస్తోంది ఇరాన్. అవునండి, యాక్సెప్ట్ చేశారు. బయటికి చెప్పాల్సిన పనే ఉంది. నాకు డబ్బులు ఇస్తారు, వాళ్ళ రిఫార్మ్స్, వాళ్ళు అడిగిన మొత్తం, అసలు ఏది అడిగినా మొత్తం అది చేశాడు. అది బయటికి చెప్తే మరి ఆయనకి ఇబ్బంది కదా, పెద్ద పొజిషన్ లో ఉన్నప్పుడు. అది వాళ్ళు ఇరాన్ వాళ్ళు బయటికి ఎందుకు చెప్పాలా? సో అది చెప్పినందు వల్ల మళ్ళీ మార్కెట్ కొంచెం ఫ్లాట్ గానే ఉంది. లేకపోతే ఇవాళ కూడా ప్లస్ లోనే ఉండాలి. సో అంటే ఫస్ట్ 30 మినిట్స్ 45 మినిట్స్ చూస్తే కానీ తెలీదు మార్కెట్ ట్రెండ్ అనేది. ఎందుకంటే ఇది ఫేక్ న్యూస్ అంటాడు, మళ్ళీ సాయంత్రం వచ్చేదానికి ఓకే మళ్ళీ అంటాడు ఆయన. సో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అంటే ఈయన టెంపర్ తనాన్ని బహిర్గతం చేస్తున్నారు వాళ్ళు ఒక రకం చూస్తే. అంటే లోపల యాక్సెప్టేషన్ 4 గోళ్ల మధ్య మాట్లాడుకున్నది ప్రపంచానికి తెలిసేటట్టు చేస్తున్నారు వాళ్ళు. బాధ అంతే మెయిన్. అంటే సెటిల్ అయిపోయింది 100%, 80% లో. సో చిన్నగా అంటే నిన్న కూడా 23,853, ఇప్పుడు కొంచెం ఇవాళ 900 అబోవ్ ఉందంటే కొంచెం పాజిటివ్ వస్తుంది. ఫ్లాట్ అయ్యి ఓపెన్ ఫ్లాట్ అయ్యి కొంచెం డౌన్ అయ్యి కొంచెం మళ్ళీ తీసుకుంటుందా అంటే మళ్ళీ 900 అబోవ్ వచ్చినప్పుడు ప్లస్ ఉండొచ్చు. అదే బ్యాంక్ నిఫ్టీ కూడా 57,198, 57,500 దాటినప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్ గా అంటే ఎఫ్ఐఎస్ ఫస్ట్ టైం బయింగ్ లో వచ్చారు చాలా రోజుల తర్వాత. దాదాపుగా 104 crores, టోటల్ 200 crores ఎంతో. డిఎస్ బయింగ్ లోనే ఉన్నారు నిన్న. గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్ ఉంది. యుఎస్ మార్కెట్స్ హైలో నుంచి కొంచెం కరెక్ట్ అయింది నిన్న. సో క్రూడ్ కొంచెం బాగా తగ్గి కొంచెం పెరిగింది లైట్ గా. ఇట్లాంటివి వస్తుంటాయి మధ్యలో, నేనేం చెప్పలేదు నేను బయటకు వచ్చి నేను చెప్పలేదని, ఇట్లా ఉన్నప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది. ఏషియన్ మార్కెట్స్ అయితే మిక్స్డ్ ఉన్నాయి. ఇంకొకటి కొత్త విషయం ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈజ్ వర్కింగ్ ఆన్ రిఫార్మ్స్. సో ఇప్పుడు ఓన్లీ ఎన్ఆర్ఐస్ కి బూస్ట్ ఇస్తారా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ కానీ షార్ట్ టర్మ్ కానీ ఎస్టీడీ కానీ మారుస్తారు. 80% లో మార్చి తీరుతారు. ఎందుకంటే పల్స్ ఎగెనెస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఓన్లీ ఎన్ఆర్ఐస్ కి ఇస్తారా, మన ఇన్వెస్టర్స్ కమ్యూనిటీ కూడా ఇస్తారా అనేది పెద్ద క్వశ్చన్. $1 బిలియన్ క్వశ్చన్. అది ఏంటనేది చూడాలి. అది పాజిటివ్ అనుకోండి, బ్రహ్మాండం. ఓకే, గుడ్ సార్, గుడ్, నైస్ సార్. ఇప్పుడు ఏదైనా మరి కాలర్స్ని తీసుకుని చాట్ బాక్స్ తీసుకుందాం సార్. చెక్క. సో సార్ ప్రణీత గారు హైదరాబాద్. మేడం గుడ్ మార్నింగ్. ప్రణీత మేడం. సార్ ఇంకా ఇప్పుడు అంటే వారు ఆగిపోయినట్టేనా సార్? అంటే మార్కెట్ పాజిటివ్ రావచ్చా? అలాగే నేను మార్కెట్ లో కొత్త, సో నేను ఇట్లా ట్రైనింగ్ తీసుకొని స్టార్ట్ చేద్దామని నా ఐడియా సార్. సో చెప్పండి, సజెషన్ చెప్పండి.
ఓకే, అంటే వారు 100% ఆగిపోయినట్టే. ఎందుకంటే ఆగకపోతే వాళ్ళకి ఇబ్బంది, రెండు సైడ్లు ఇబ్బంది. వాళ్ళకి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఇట్సేమో అమౌంట్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది, $1 బిలియన్ పెట్టుకోవాల్సి వస్తుంది, పైనుంచి ప్రెషర్ వస్తుంది. సో బోత్ ఆర్ వెరీ డెస్పరేట్ టు స్టాప్ ద వార్ అనుకోవచ్చు ఒక రకంగా. ఎంత త్వరగా అంటే ట్రంప్ అనుకుంటుంటే అవతల అనుకోవట్లేదు, దానివల్ల ఎక్స్టెండ్ అయింది. సో ఫైనల్ గా ఇద్దరు యాక్సెప్ట్ చేశారు. సో అది అఫీషియల్ గా 19th సైన్ చేస్తారు, ఏది స్విట్జర్లాండ్ లో. సో అప్పుడు మనం తీసుకోవచ్చు. అంటే అప్పుడు దాకా ఈ మధ్యలో ఏంటంటే చిన్న చిన్నవి వస్తా ఉంటాయి పోతా ఉంటాయి, ఏం కాదు కానీ, బట్ ఫైనల్ అల్టిమేట్ మట్టుగా యాక్సెప్ట్ చేసినట్టే. ఓకే, ఇప్పుడు చిన్న చిన్నగా మీకు మంచి మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, దేంట్లో పెట్టుకోవాలి. బ్రాడర్ మార్కెట్ ఇప్పుడు పెరుగుతోంది, అది పెరగాలంటే ఏం చేయాలంటే చిన్న కోర్స్ నేను డిజైన్ చేశాను. ఆ కోర్స్ నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, లేదా నెంబర్ నోట్ చేసుకోండి, 9177575733 9177575733. నాకు చేస్తే నేను విపులంగా చెప్తా ఎంత అవసరమో. ఎందుకంటే వాస్ట్ సిలబస్ మొత్తం నేర్చుకోవాల్సిన పని లేదు. మన ఇన్వెస్ట్మెంట్ కి సేఫ్ గా ఎలా ఉండాలంటే ఎట్లా చూసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలనేది ఇంపార్టెంట్. అలా దాని ప్రకారం డిజైన్ చేశాను. నాకు ఒకసారి కాల్ చేయండి, నేను విపులంగా చెప్తాను. రైట్ మేడం. మేడం మరొక కాల్ రండి సార్. జానీ గారండి, ఒంగోలు. సార్ గుడ్ మార్నింగ్. సార్ గ్రేట్ మార్నింగ్ సార్ ఇద్దరికి. ఎస్ సార్, చెప్పండి. సార్ డిక్సన్ SJS ఇండస్ట్రీస్ సార్, కొత్తగా తీసుకున్నాను సార్. ఎంతలో తీసుకున్నారు సార్? నేను ఒక 7% లాస్ లో ఉన్నాను సార్. డిక్సన్ 7% లాస్ లో ఉన్నారు. ఓకే. SJS సార్ 5% సార్ లాస్. ఓకే సార్ చెప్తారండి. ఓకే సార్, 11,957 డిక్సాన్ టెక్నాలజీ నిన్న 3.56% ఇది బ్రేక్అవుట్ అయింది సార్. హోల్డ్ చేసుకుని, ఎందుకంటే టెక్ బాగా ఇబ్బంది పడింది, చిన్న చిన్నగా పెరగాలి, సొల్యూషన్ రావాలి, ఏ మీద సొల్యూషన్ రావాలి, లే ఆఫ్ జరగకూడదు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. సో డెఫినెట్ గా మీకు కొంచెం చిన్నగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ EMS కూడా ఉంది కదా ఇది. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ సర్వీస్ లో ఫోన్ లో ఉన్న సాఫ్ట్వేర్ మొత్తం వీళ్ళే చేస్తారు. సో అదేం తగ్గదు కదా. సో డెఫినెట్ గా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ కానీ ఇవన్నీ కానీ వాళ్ళు ఇది చేస్తారు కాబట్టి డైవర్సిఫికేషన్ ఉంది దీంట్లో కూడా. సో CCTVలు కానీ AC PCBs కానీ అన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఏం డౌట్ లేదు, డెఫినెట్ గా మీకు మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది, కొంచెం పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడే బ్రేక్అవుట్ అయింది. మీకు హై అంటే దాదాపుగా ఎక్కడంటే 18,000 24 సెప్టెంబర్ నుంచి కొడతనే ఉన్నారు కదా డౌన్ సైడ్. సో ఇప్పుడు స్ట్రాంగ్ కావాలంటే 13,000 అబౌవ్ ఉన్నప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ స్ట్రాంగ్ ఇది ఉంది, అక్కడ అది కనుక బ్రేక్అవుట్ అయితే ఫుల్ లెంత్ మీకు పైన టార్గెట్ మన అనుకున్న టార్గెట్ పెట్టుకుంటే అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. హోల్డ్ చేసుకోండి సార్, లాంగ్ టర్మ్ ఏం పర్వాలేదు. SJS 2,204 ఉంది, 4% పెరిగింది నిన్న. మీకు డెకరేటివ్ ఆస్థెటిక్స్ ఇండస్ట్రీ అది కొంచెం ఇది కూడా బ్రేక్అవుట్ అయిందండి. మీకు ఎక్కడంటే దాదాపుగా 1828 ఒక్క నిమిషం 1628 ఏప్రిల్ అక్కడ బ్రేక్ అయింది. మీరు 2,400 దాకా వస్తుంది, అక్కడ దాకా వెయిట్ చేయండి. 2,450 కనుక క్రాస్ అయితే 27 దాకా ఉంది. లాంగ్ టర్మ్ అయితే బాగానే ఉంది సార్, రెండు కూడా పెట్టుకోండి, ఏం పర్వాలేదు. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ చాట్ బాక్స్ సార్ శంకర్ గారండి, గుడ్ మార్నింగ్ సార్. యాక్షన్ కన్స్ట్రక్షన్ 1120లో ఉన్నాయండి. ACE ఓకే. గ్రావిటీ ఇండియా 1830 సార్. యాక్షన్ కన్స్ట్రక్షన్స్ వచ్చేసి మీకు 929 ఉంది సార్. ఇది న్యూట్రల్ ఉంది, 0.23% మైనస్ ఉంది. ఇది కొంచెం పర్వాలేదండి, 9 బ్రేక్అవుట్ అయింది. సో మీకు 1,050 దాకా రావచ్చు. లాంగ్ కన్సాలిడేషన్ డౌన్ సైడ్ ఉంది, బాగా ఇబ్బంది పడింది. మొన్న రీసెంట్ గా రిజల్ట్స్ చూస్తే కొంచెం బాగా వచ్చింది, డిసెంబర్ మీద మార్చ్ క్వార్టర్ బాగా వచ్చింది. మార్జిన్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి, 30-40% దాకా ఇది ఉన్నాయి. ఆపరేటింగ్ మార్జిన్స్ కొంచెం పెరిగినాయి. సో డెఫినెట్ గా ఇది మీకు నెక్స్ట్ క్వార్టర్ కూడా చూస్తే కొంచెం డైరెక్షన్ వస్తుంది. ఇప్పుడు కొంచెం యూటర్న్ తీసుకుంది అనుకోవచ్చు. మీకు 1,060 కనుక క్రాస్ అయితే మీకు 1,200 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు, లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు అండి, పర్వాలేదు. తర్వాత SJS అన్నారు, SJS వచ్చేసి మీకు 2,204 ఉంది. మీకు ఒక్క నిమిషం, SJS మనం అనుకుంది యాక్షన్ కన్స్ట్రక్షన్ ఇందాక చెప్పింది SJS. యాక్షన్ కన్స్ట్రక్షన్ వచ్చి కూడా బ్రేక్అవుట్ అయింది, మీకు 1,050 దాకా రావచ్చు. ఇది కూడా హోల్డ్ చేసుకోండి. ఇది మీకు 2,400 దాకా రావచ్చు మనకి SJS. ఈ రెండు హోల్డ్ చేసుకోండి సార్, మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు, ట్రెండింగ్ ఉన్నాయి రెండు. రైట్ సార్. సార్ మరొకటి గ్రావిటీ ఇండియా 1830లో ఉన్నాయట. గ్రావిటా ఒక్క నిమిషం, ఇండియా వచ్చేసి గ్రావిటీ ఇండియా 1660 ఉంది సార్. ఇది 3.53+ లో ఉంది. ఇది కూడా మీకు 1,800 దాకా రావచ్చు. ఎందుకంటే అబ్జర్వ్ చేయండి,
పాజిటివ్ న్యూస్ వస్తుంది, మా యూటర్న్ వస్తుంది, వాల్యూ బయింగ్ అవుతుంది, ఎఫ్ఐఐస్ కూడా సెల్లింగ్ నుంచి బయింగ్ మారుతున్నారు, వాల్యూ బయింగ్ ఇస్ హ్యాపెనింగ్ అనుకోవచ్చు. చిన్నగా బ్రాడర్ మార్కెట్ హెల్తీగా వస్తుంది, అది మనకి సంతోషకరం. బ్రాడర్ మార్కెట్ చిన్నగా ప్రతి స్టాక్స్ కూడా బ్రేక్అవుట్ అవుతున్నాయి. సో డెఫినెట్ గా ఇది రైట్ టైంలో అందరు కూడా తొందరపడి అమ్మద్దు ఏది కూడా. దాని ట్రెండింగ్ చూడండి, కొంచెం ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, ప్రాఫిట్ ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలో ఇంపార్టెంట్. అట్లా మీరు కొంచెం వెయిట్ చేసి, కొంచెం మీకు మనసు కనిపిస్తుంది అమ్మా ఇక్కడ ఏదో తిరుగుతోంది, ఇక్కడ తగ్గుతుంది అనుకున్నప్పుడు అప్పుడు అమ్మేయండి. అంటే తొందరపడి 20% వచ్చింది 30% వచ్చింది దయచేసి ఇప్పుడు అమ్మద్దు. ట్రెండింగ్ ఉన్నప్పుడు వెయిట్ చేయొచ్చు, అది చూసుకోండి. సార్ కళ్యాణి రెడ్డి గారండి, సో ఏంటంటే ప్లీజ్ సజెస్ట్ మీ ఎంట్రీ ప్రైస్ ఫర్ కుపిడ్ దీపక్ ఫెర్టిలైజర్ ఎస్బీఐ షార్ట్ టర్మ్. క్యూపిడ్ వచ్చేసి 165 అండి, 3% ప్లస్ లో ఉంది. షార్ట్ టర్మ్ అన్నారు మీరు, ఇది మామూలుగా బ్రేక్అవుట్ అయింది, దాదాపుగా 80లో బ్రేక్అవుట్ అయ్యి దాదాపుగా 180 160 చేంజ్ ఉంది. 185 దాటితే 205 అక్కడ దాకా రావచ్చు, ఆ లెవెల్ వరకు అయితే ఓకే అండి. తర్వాత ఎస్బీఐ అన్నారు, మీకు ఎస్బీఐ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1021 ఉంది. ఇది కూడా బ్రేక్అవుట్ అయిందండి, 1200 దాకా రావచ్చు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ 63,500 దాకా రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఆ క్వశ్చన్ ఉంది అక్కడ దాకా రావడానికి. సో డెఫినెట్ గా బూస్ట్, ఇప్పుడు డాలర్స్ కూడా బ్యాంక్ లో కొంచెం ఇది కావడానికి వాళ్ళు కూడా బూస్ట్ ఇచ్చారు ట్యాక్స్ లేకుండా. సో డెఫినెట్ గా 63,500 ఓవర్ అ పీరియడ్, ఎందుకంటే టైం పెట్టకుండా అది వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎస్బీఐ కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంది, 1200 వచ్చే ఛాన్స్ కూడా ఉంది, వెయిట్ చేయొచ్చు. ఇంకోటి ఏదన్నారని సార్ కుపిడ్ అండి, అది చెప్పాను కదా కళ్యాణ్. ఇంకొకటి 1 మినిట్ సార్, ఇంకోటి అంటే ఎలికాన్ 160లో ఉన్నాడు, దీని పొజిషన్ ఏంటి సార్ కళ్యాణ్ రెడ్డి గారు? ఎలికాన్ ఇంజనీరింగ్ అవునండి 560 ఉందండి, 4% ప్లస్ లో ఉంది. ఇది కూడా బ్రేక్అవుట్ అయింది. మీకు ఎలికాన్ ఇంజనీరింగ్ లాంగ్ కన్సాలిడేషన్, డౌన్ సైడ్ కన్సాలిడేషన్ తీసుకుంది, దాదాపుగా 680 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు. 5 ఇప్పుడు ఉన్న దానికి మీకు దాదాపుగా 560 ఉంది, బ్రేక్అవుట్ అయింది, ట్రెండింగ్ ఉంది, అప్ ట్రెండ్ లో నడుస్తుంది. సో 680 దాకా పెట్టుకోవచ్చు అండి. రైట్ సార్. తేజ అండి, సో టార్గెట్ ఫర్ మీన్ సార్ సుజిలాన్ షార్ట్ టర్మ్, అలాగేంటంటే ఫెడరల్ బ్యాంక్ షార్ట్ టర్మ్ తేజ. ఇప్పుడు ఎనర్జీకి గవర్నమెంట్ కొంచెం బూస్ట్ కదిలించమని చెప్పి మొత్తానికి అన్ని స్టేట్స్ కి ఒక హుకుం జారీ చేసింది, ఎనర్జీ మీద ఎక్కువ వర్కౌట్ చేయండి అని. అందుకని ఎనర్జీ స్టాక్స్ అన్ని మూవ్మెంట్ వచ్చినాయి, గమనించండి ఇప్పుడు ఈ మధ్య కాలంలో. సో గవర్నమెంట్ హుకు చేసిన అన్ని స్టేట్స్ కూడా దాని మీద వర్కౌట్ చేస్తున్నాయి అనమాట. అందుకని మూవ్మెంట్స్ అన్ని ఎనర్జీ స్టాక్స్ కూడా బాగా మూవ్మెంట్ ఉన్నాయి. 55.6 ఇది కొంచెం బ్రేక్అవుట్, ఇది కూడా అయిందండి, మీకు 60 దాకా రావచ్చు. ఇది ఎందుకంటే రెన్యూబుల్ ఎనర్జీ మనం అనుకున్న 3 to 5 years తర్వాత కానీ మూవ్మెంట్ రాదు. రెన్యూబుల్ ఎనర్జీ ఫుల్ లెంత్ గా ఉపయోగించుకోవాలి, అప్పుడు కానీ సుజలాన్ మల్టీ బ్యాగర్ కాదు సార్. నెక్స్ట్ అండి ఎస్ సార్. సార్ రాజు గారు అండి హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్ రాజు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి స్టాక్స్ చెప్పండి. స్టాక్ గురించి, ఇంకోటి ట్రేడింగ్ కోర్స్ గురించి సార్. స్టాక్ వచ్చేసి టీవీ మ్యూట్ చేసి మాట్లాడండి, వచ్చేస్తుంది టీవీ వల్ల, మ్యూట్ చేసి మాట్లాడండి. వీఆర్ విత్ యూ. వాదర్ స్టాక్ ఒకటి ప్రాఫిట్ ఉంది, బుక్ చేసుకున్నారా ఇంకా వెయిట్ చేయమంటారా? ఒకసారి పేరు చెప్పండి. స్టాక్ ఏంటి? వాబ్యాక్. ఓకే, వాబ్యాక్ వచ్చేసి సార్ యాక్చువల్గా ఇది 2000 వరకు క్వశ్చన్ ఉందండి. 1629 మామూలుగా అంత ముందు, ఇప్పుడు 1629 నడుస్తుంది. మీకు లాంగ్ పెట్టుకుంటే 2000 వరకు కూడా రావచ్చు. సో షార్ట్ టర్మ్ లో అయినా 1700 వరకు వస్తుంది, 1730 దాకా రావచ్చు. లాంగ్ టర్మ్ అనుకోండి మీకు 2000 దాటే అవకాశాలే ఉన్నాయి. సో డెఫినెట్ గా హోల్డ్ చేసుకోవచ్చు అండి, ఏం పర్లేదు. సార్ రాజుగారు, మీకు మధ్యలో బ్రేక్ అయినట్టుంది, అరౌండ్ 1700 వరకు షార్ట్ ఉండొచ్చు, లాంగ్ అయితే 2000 వరకు వస్తుంది, లాంగ్లో పెట్టుకోండి అని చెప్పారు సార్. ఏమండి యూఆర్ క్లియర్ నో? సో సార్ భీమవరం నుండి గోపాలకృష్ణ గారు. సార్ గుడ్ మార్నింగ్ గోపాలకృష్ణ గారు. నమస్కారం. సాలతో 800 కొన్నాను చూసారు, సంవత్సరాలు అయింది, అసలు పెరగటం లేదు. దాని గురించి క్షుణ్ణంగా చెప్పండి సార్, అమ్మేమంటారా వంచమంటారా? సార్ మీ క్వశ్చన్ అర్థమైంది, స్టాక్ పేరు చెప్పండి. సాలతో HAL ఆటో, సాలాటో అండి. 800 కొన్నాం, అది పెరగట్లేదు, సంవత్సరాలు అయింది, కొంచెం క్షుణ్ణంగా చెప్పండి సార్. 800 కొనాలంటే సాలాటో. సాల్ ఆటోమేటివ్ 193 ఆటోమేటివ్ ప్యాసింజర్ కమర్షియల్ వెహికల్స్. సో ఇది ఆటోమేటివ్స్, ప్యాసింజర్ అండ్ కమర్షియల్ వెహికల్స్ కి, అగ్రికల్చర్ సెగ్మెంట్స్ కి, వాటికి ఇది చేస్తుంది అనమాట ఇది. సో డైవర్సిఫికేషన్ కూడా ఉంది మీకు. సాల్ ఆటో పెద్ద పడట్లేదు కదా సార్, ఎందుకు మనం భయపడాలి? కన్సల్టేషన్ జరుగుతోంది. కన్సల్టేషన్ జరగనేమంటే, ఇప్పుడు మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం.
సెలెక్ట్ చేసుకుని అది వచ్చేదాకా ఆగాలి ఒకటి. రెండోది కన్సల్టేషన్, మనం 2 నెలలు అనుకునేది 6 నెలలు కావచ్చు, సంవత్సరం అనుకునేది 2 సంవత్సరాలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కన్సల్టేషన్ అవుతుంది. కానీ బ్రేక్అవుట్ అయిన తర్వాత దానికి ఏదో ఒక క్యాటలిస్ట్ యాడ్ అవుతుంది, అంటే చేంజెస్ వస్తాయి, గవర్నమెంట్ అంటే ఆ కంపెనీలో చేంజెస్ వస్తాయి, కొత్త వాల్యూ యాడెడ్ ఇది వస్తాయి, అట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు పెరుగుద్ది. కంపెనీ పెద్ద పడట్లేదు, బట్ లాంగ్ చూస్తే రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి, ఏం పర్వాలేదు. సో 88 crores చిన్నది, 87, 80 crores, సెప్టెంబర్ 107, జూన్ 100. సో కొంచెం తగ్గినాయి ఈ మధ్య, లాస్ట్ 2 quarters కొంచెం తగ్గినాయి. సో డెఫినెట్ గా పెద్ద పడట్లేదు, అది మనం గమనించాలి. కొంచెం కన్సల్టేషన్ మోడ్ లో ఉంది. మీకు 210 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ రావచ్చు. ప్లస్ రీసెంట్ హై 220 కనుక క్రాస్ అయితే మీకు 280 దాకా పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్, అక్కడ దాకా ఉంది. సో బట్ ఇట్ విల్ టేక్ ఎ లాంగర్ టైం, హోల్డ్ చేయండి. అందుకనే ఏం చేస్తారంటే సెలక్షన్ ఆఫ్ ద స్టాక్స్ కూడా ఇంపార్టెంట్. పడేటప్పుడు కూడా పెరిగే ఉంటాయి, పెరిగినప్పుడు కూడా బాగా పెరిగేటప్పుడు కూడా తగ్గే ఉంటాయి. సో సెలక్షన్ ఆఫ్ ద స్టాక్స్ ఇంపార్టెంట్. ఆ స్టాక్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది కోర్స్ నేను డిజైన్ చేసింది. దాని అనుగుణ నేర్చుకుంటే ఎవరితో పని లేదు. మీరు ఓన్గా మీరు దునియాలో ఎక్కడ కూర్చున్నా కానీ సిస్టమ్ పెట్టుకుని దాంట్లో మీ ఓన్గా ఎవరు మీరు డిపెండ్ అవ్వకుండా చేసుకోవచ్చు. అలా నేను డిజైన్ చేశాను సార్. రైట్ సార్. సార్, సో జగన్ రెడ్డి గారు అండి, రిలయన్స్ పవర్ 65లో ఉన్నాయి, మళ్ళీ ఆ ప్రైస్ వస్తుందా లేదా అని అడుగుతున్నారు. పవర్ ఓకే, రిలయన్స్ పవర్ వచ్చేసి 2660. ఇది జనరల్ గా రిలయన్స్ పవర్ అంత మూవ్మెంట్ ఉండట్లేదండి. ఇప్పుడు కొంచెం దగ్గర ఉన్నా కొంచెం బయటకు వచ్చేయటం మంచిది. పవర్ సెక్టర్ బ్రహ్మాండం కదా, పవర్ లేనిది అసలు దునియా లేదు, ఎక్కడ ఏమి అసలు ఇదవదు. కానీ మూవ్మెంట్స్ దీంట్లో రావట్లేదు. బట్ ఇప్పుడు కొన్నాళ్ళు టైం పట్టుద్ది, కన్సల్టేషన్ పడట్లేదు, స్ట్రైట్ అవే అంటే కన్సల్టేషన్ మోడ్ లోనే ఉంది. సో ఇది కూడా మీకు ఏదైనా 40 క్రాస్ అయినప్పుడే కొంచెం మూవ్మెంట్ రావచ్చు, దీంట్లో ఫైర్ రావచ్చు. అప్పుడు దాకా కొంచెం డౌన్ సైడ్ కన్సల్టేషన్ సైడ్ వేసే పోతా ఉంటుంది. అందుకు అలా లాంగ్ ఇంకా 1 year 2 years దాంట్లో ఉండే బదులు మంచి స్టాక్స్, కొంచెం మూవ్మెంట్ ఉన్న స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. రైట్ సార్. సార్ బ్రహ్మర్ గారు అండి, సో ఏంటంటే ఎన్సీసీ బయింగ్ ప్రైస్ 160 ఉంది, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఎన్సీసీ 153.63 ప్లస్ హోల్డ్ చేసుకోండి, మీకు 185 దాకా రావచ్చు. టాటా పవర్ 320 ఎగ్జిట్ ఏమంటారు? టాటా పవర్ ఇది 185 దాకా రావచ్చు. టాటా పవర్ వచ్చేసి మీకు ఎంతలో కొన్నారండి సార్? 320లో హోల్డ్ చేస్తున్నారట. 320 అంటే 404, మంచి ప్రాఫిట్ లో ఉన్నారు, 2.6%. హోల్డ్ చేసుకోండి సార్. 460 దాకా వెళ్ళింది కదా, అక్కడ ఎందుకు అమ్మలేదు? రీసెంట్ గానే 460కి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ మీకు కిందకు వచ్చి అంటే రీసెంట్ కొన్నారా, పడిన తర్వాత కొన్నారా? పడిన తర్వాత కొంటే మంచిదే. మీకు కిందకు వచ్చి దాదాపుగా 390కి వచ్చి మళ్ళీ పెరుగుతోంది. ఎక్కడైతే మీకు ఒక చూడండి 410 అంటే 410 క్రాస్ అయిందో మళ్ళీ మీకు 460 దాకా రావచ్చు. 463 కనుక క్రాస్ అయితే 490 వరకు పెట్టుకోవచ్చు. ఆ సపోర్టింగ్ అంటే రెసిస్టెన్స్ లెవెల్స్ అంట, డౌన్ సైడ్ సపోర్టింగ్ అది ఆ లెవెల్స్. ఆ లెవెల్ దాటితే మనకి మంచి పైకి వచ్చే ఛాన్సులు ఉన్నాయి. సార్ జీవీఎం గారండి, ఎన్ఎల్సీ ఇండియా 330లో ఉన్నాయి, 375 షేర్స్ ఉన్నాయట, హోల్డర్ బుక్ లాస్. ఏదండి? ఎన్సిఎల్ ఇండస్ట్రీస్, ఎన్సిఎల్ అని ఎన్ఎల్సీ అని కనపడుతుంది ఇక్కడ నాకు. ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ టైపికల్ మిస్టేక్. ఎన్ఎల్సీ ఇండియా ఓకే. 318 ఉంది, 0.5% ప్లస్ లో ఉంది. ఇది మీకు ఇది కూడా జనరేషన్ ఆఫ్ పవర్స్. ఇది మీకు రీసెంట్ కూడా పెరిగిందండి బాగా, 380 370 ఆ రేంజ్ దగ్గరికి వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది ఇక్కడ 323 కనుక క్రాస్ అయితే మళ్ళీ మనకు 347 దాకా ఉంది. ఆ 47 క్రాస్ అయితే మీకు హై తీసుకోవచ్చు, రీసెంట్ హై. సో ట్రెండింగ్ అప్ లో ఉంది, అప్పర్ సైడ్ కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి పర్వాలేదు. అన్ని స్టాక్స్ కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా 52 వీక్ హై కానీ బ్రేక్అవుట్ కానీ ముందుకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇది మంచి తరుణం. 21 months నుంచి వెయిట్ చేసాం మనం. సో ఇప్పుడు ఒక్కసారి సిచ్యువేషన్ మారుతుంది, ప్లాట్ఫామ్ మారుతుంది. దయచేసి ఎవరు కూడా తొందరపడి కొంచెం ప్రాఫిట్ లో ఉన్న అమ్మద్దు. సో కొంచెం చూసుకొని ప్రాఫిట్, మార్కెట్ నుంచి ఎక్కువ ప్రాఫిట్ చూసుకునేటట్టు మాక్సిమం పొజిషన్ అంటే ట్రెండింగ్ లో ఉన్నప్పుడు అమ్మద్దు. కొంచెం యూటర్న్ తిరిగి ఏదైనా డౌట్, మీ మనసుకు డౌట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి. రైట్ సార్ కాలర్ అండి వెంకటేశ్వర గారు, మార్కాపూర్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. ఓలా ఎలక్ట్రిక్ సార్ 46.7 దగ్గర కొన్నాం సార్. రేట్ ఒకసారి చెప్పండి. అంటే 44 ఉంది సార్. ఓలా ఎలక్ట్రిక్ కొంచెం టైం పట్టింది సార్, ఇది మూవ్మెంట్ రాలేదు. మీకు ఏదైనా కొంచెం బ్రేక్అవుట్ అయింది, హయ్యర్ సైడే ఉంది కానీ 55 మాక్సిమం 60 అక్కడ దాకా రావచ్చు. డౌన్ ట్రెండ్ అంటే మళ్ళీ 40 దాకా వచ్చి తీసుకోవాలి. 40 కట్ అయితే మళ్ళీ
3 దాకా ఉంది డౌన్ సైడ్. సో ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మూవ్మెంట్స్ పెద్ద ఇప్పుడే రావాలి. ఎందుకంటే మనం ఎలక్ట్రిక్ ఇంకా మొత్తం వాడట్లేదు కదా, గవర్నమెంట్ కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వాలి, గవర్నమెంట్ నుంచి కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే సేల్స్ ఎక్కువ కావాలంటే బూస్ట్ ఎక్కువ ఇవ్వాలి, ఏదైనా డిస్కౌంట్ ఎక్కువ ఇవ్వాలి. 10 లక్షల కాలకి 2 లక్షలు 3 లక్షలు ఇవ్వాలి, అప్పుడే కదా ఫసల్ ఫ్యూయల్ నుంచి మనకి ఈవీకి మారేది. అందరు ఇక్కడ ఉన్నది దీంట్లోంచి రావాలి. ప్యారిస్ కన్వెన్షన్ ప్రకారం 2030కి లేకపోతే కార్బన్ ట్యాక్స్ కట్టాలి. సో అందుకని మారాలి. కాబట్టి ఇప్పుడు ఎక్కడో చోట గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకొని డిస్కౌంట్స్ అనేది కొంచెం ఎక్కువ ఇస్తుంది, ప్లాట్ఫామ్ అంటే కుషన్స్ ఎక్కువ ఇస్తుంది, అప్పుడు సేల్స్ బాగుండే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా మీకు 85 క్రాస్ అయినప్పుడు దీంట్లో మూవ్మెంట్ వస్తుంది, లేదా డౌన్ సైడ్ కన్సల్టేషన్ నడుస్తూ ఉంటుంది. రైట్ సార్. సార్ కాల్ రండి, రాజేష్ గారండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్, నా దగ్గర ఐనాక్స్ విండ్ ఒక 1500 షేర్స్ ఉన్నాయి సార్. 108 రూపీస్ లో కొన్నాను సార్. అలా ఇంకోటి ఏంటండి? హలో, ఆర్ పవర్ సార్, రిలయన్స్ పవర్ సార్ 35 లో ఉన్నాను సార్. ఎంత ఉన్నాయి సార్? 1500 షేర్స్ ఉన్నాయి సార్. ఏ రేట్ లో ఉన్నాయి సార్? సార్ రేట్ చెప్పండి, ఏ రేట్ లో ఉన్నాయి? రేట్ 35 రూపీస్ తో కొన్నాను సార్. 13 అంటే ఐనాక్స్ విండ్ కొంచెం 1900 దాకా దాదాపుగా వచ్చిందండి. 1900 దాకా వచ్చి కొంచెం రీట్రేస్మెంట్ అవుతుంది, ఇంకో కొంచెం తగ్గచ్చు. మీకు ఏదైనా ఇప్పుడున్న 1710 కనుక కట్ అయితే ఇంకో కొంచెం కిందకి రావచ్చు, లేదా ఈ లోపల ఎక్కడో చోట యూటర్న్ తీసుకుంటే 2100 దాకా ఉంది. సో లాంగ్ టర్మ్ బాగానే ఉంది. ఐనాక్స్ విండ్ అనేది కొంచెం మంచి కంపెనీ, ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, డిజైనింగ్, ఇన్స్టలేషన్. అంటే ఏ కంపెనీ అయినా ఇన్స్టలేషన్ స్టార్టింగ్ ఇచ్చేస్తారు కదా, అట్లాంటివన్నీ క్రయోజెనిక్ కండిషన్స్ లో సప్లైయింగ్ ఈ ఈక్విప్మెంట్ కానీ ఇవన్నీ కంపెనీ మంచి కంపెనీ, ఏం డౌట్ లేదు. మీకు 2100 లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు, లేదా కొంచెం తగ్గి పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రాఫిట్ ఏదైనా బుక్ చేసుకొని కింద కొనుక్కుందాం అంటే ఆ లెవెల్ చూసుకోండి దాని ప్రకారంగా. రిలయన్స్ పవర్ ఇప్పుడే చెప్పాను, కాకపోతే మీరు 35 ఉన్నారు. 35 అంటే జనరల్ లాస్ట్ లో అమ్మమని చెప్పలేము. మీరు కొనటం కూడా మంచి షేర్లు కొంటున్నారు. ఇప్పుడు జనరల్ ఏంటంటే సెలక్షన్ ఆఫ్ ద స్టాక్స్ ఇంపార్టెంట్ సార్. బ్రేక్అవుట్ అవడానికి కానీ, అలాంటి స్టాక్స్ పడిపడి ఉన్న కానీ, న్యూస్ ఉన్న స్టాక్ కానీ ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లాంటి మీకు మీ అనలిస్ట్ అడగండి. సో అట్లాంటివి ఉంటే షార్ట్ టర్మ్ లో మీకు, ఎందుకంటే స్వింగ్ ట్రేడింగ్ లో మీరు ఎక్కువ చేసేటట్టున్నారు. అట్లా స్వింగ్ ట్రేడింగ్ లో కావాలంటే మొత్తానికి కొన్ని ఉంటాయి, కొన్ని ప్యాటర్న్స్ అవి చేంజ్ అయ్యాయి. దాని ప్రకారం ఎగ్జిట్ అవుతున్నప్పుడు మనకి తొందరగా రావచ్చు. లేదు లాంగ్ కన్సల్టేషన్ వెయిట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది, 1-2 ఏళ్ళు. ఇది అప్పుడే కొంచెం ఇంకా టైం పట్టింది దీనికి. పవర్ సెక్టర్ కి ఏమి ఇదే కదా, పవర్ లేనిది అసలు ఏం లేదు కదా, అయినా కానీ ఇది చేసుకోవాలి. సో వెయిట్ చేయాలి. సో డెఫినెట్ గా మీరు మీ అనలిస్ట్ ని అడగండి, లేదా నాకు కాల్ చేయండి, నేను చెప్తాను ఏది సెలెక్ట్ చేసుకోవచ్చు ఎట్లా. లేదా ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేశాను, మీకు ఇష్టమైతే ఆ కోచింగ్ కూడా జాయిన్ అవ్వచ్చు. నాకు కాల్ చేయండి, నేను విపులంగా చెప్తాను. 9177575733 9177575733. ఓకే రైట్ అండి సార్. అదండి, ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి. సో థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. మేడ్ ఇట్ లైవ్ అండ్ వెరీ వెరీ వాల్యుబుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.